హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియోలో ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు పెట్టుకునే టమాటో ఊరగాయ నిల్వ పచ్చడిని చేయటం చూపిస్తున్నాను. కేవలం ఒక అరగంటలో ఈ టమాటో ఊరగాయ నిల్వ పచ్చడిని చేసేయొచ్చు. సో, సంక్రాంతి వెళ్ళిన దగ్గర నుండి నాటు టమాటాలు వస్తూ ఉంటాయి కదా! ఈ నాటు టమాటాలతో నిల్వ పచ్చడిని పెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టమాటో ఊరగాయ పచ్చడిని బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. సో, ఈ టమాటో ఊరగాయని వేడివేడి అన్నంలో వేసుకొని పప్పు నూనెతో కానీ నెయ్యితో కానీ తిన్నామంటే తినే కొలది రైస్ మొత్తం కూడా దీంతోనే తినాలనిపిస్తుంది. సో, అంత బాగుంటుంది. ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవి అరకిలో టమాటోస్ అండి. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తడి తుడిచిన టమాటోస్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. బాగా చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు. ఉడికిన తర్వాత ముక్క మొత్తం మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో, ఇలానే మిగిలిన టమాటోస్ని కట్ చేసుకోవాలి. ఇలా 1/2 కిలో టమాటోస్కి 50 గ్రాముల చింతపండుని వేసుకోవాలి. అదే కేజీ టమాటోస్కి 100 గ్రాముల చింతపండుని వేసుకోవాలి. చింతపండులో పిక్క నార ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్లో 1/2 కప్పు పల్లి ఆయిల్ కానీ పప్పు నూనె కానీ వేసుకోవాలి. నేను పల్లి ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్లో కట్ చేసిన టమాటోస్ని వేసుకోవాలి. వీటిని కొద్దిగా మూత పెట్టి మెత్తగా మగ్గనివ్వాలి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత 1/2 కప్పు కల్లుప్పుని వేసుకోవాలి. అంటే వెయిట్లో 80 గ్రామ్స్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కలిపి మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా టమాటోస్ ఉడుకుతున్నప్పుడు చింతపండుని ముద్దగా కాకుండా ఇలా విడివిడిగా వేసి కలుపుకోవాలి. చింతపండు విడివిడిగా వేయటం వలన టమాటో ముక్కల్లో చింతపండు బాగా మెల్ట్ అయ్యి ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోస్లోని వాటర్ అంతా పోయి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. సో, అంతలో పక్క స్టవ్ పై ప్యాన్లో 1 టీ స్పూన్ మెంతులు వేసి లైట్గా వేయించి 2 టీ స్పూన్ ఆవాలు వేసి ఈ రెండింటిని రెడ్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలి. ఇలా రెడ్ షేడ్లోకి వేగిన తర్వాత స్టవ్ను ఆపి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటో ముక్కల్లో కూడా వాటర్ అంతా అయిపోయి ఇలా దగ్గరగా ఉడికిపోవాలి. ఇలా నూనె లీవ్స్ అవుతున్నప్పుడు దీన్ని పక్కన ఉంచి స్టవ్ పై ప్యాన్లో కప్పు ఆయిల్ వేసుకోవాలి. వెయిట్లో అయితే 250 గ్రామ్స్ ఉంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయను కొద్దిగా చిదిమి ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక 7 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువను వేసి ఒకసారి కలిపి పక్కన ఉంచి స్టవ్ పై ఉన్న టమాటో ముక్కల్లో 1/2 కప్పు పచ్చికారం వేసి గ్రైండ్ చేసిన మెంతి ఆవు పిండిని కూడా వేసి కలుపుకోవాలి. పోపు పెట్టిన ఆయిల్ని కూడా వేసి ఒక 5 మినిట్స్ పచ్చడిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చేసాము అంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. కారం మాత్రం మసాలా కారం వేయకూడదు. పచ్చికారం మాత్రమే వేసుకోవాలి. పచ్చడిలో ఆయిల్ ఇలా లీవ్స్ అవుతున్నంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పచ్చడిలో ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు స్టవ్ను ఆపి పచ్చడిని చల్లారనివ్వాలి. ఇంతేనండి, నోరూరించే టమాటో ఊరగాయ నిల్వ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని ఎండతో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోనే కాకుండా ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది.
ఈ టమాటో ఊరగాయ పచ్చడిని ఒక వారం రోజుల పాటు బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకున్నామంటే కలర్ మారదు, అలాగే పాడవకుండా ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది. సో మీకు నచ్చింది కదా, తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.